వచ్చింది బస్సు ఏ ఊరు వచ్చింది? తోట వచ్చింది అన్నారు. రేపల్లి తెనాలి ప్రయాణంలో తోట వచ్చింది. తర్వాత వచ్చేది మూలపూరు. ఇదేగా పోటీలో రేపల్లి తెనాలి ప్రయాణం అయితే తోట, మూలపూరు తోట, పెద్దపూడేలే దారెట్టే వెళ్ళిపోతాయి. బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. అంతేగా ఏ ఊరు వస్తుంది మనకి బస్సు? మూలపూర్. గట్టిగా చెప్పాలి. మూలపూర్. అట్టగా మూలపూరు రాబోతుంది. హుషారు బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు అందరికీ. పోటీలో మూలపూరు ఉంది రాబోయేది. ఉందిగా తర్వాత కూచిపూడి. భలే చెప్పావా? బాగా చెప్పావు. చెప్పిందా చెప్పలేదా? హుషారుగా అంతేలే. పెద్ద ఫోన్ ఉందంట. అందరికి ధన్యవాదాలు. ఉన్నట్టే డబ్బుతో అన్ని జరగవు, గుర్తుపెట్టుకో. డబ్బు కొంతవరకే మనిషిని నడిపేది. అది డబ్బుతో అన్ని చూడబాక. రెండు ఉండాలి. ఆ ప్రయత్నం. డబ్బు లేకపోయినా పనికిరాము, లోక జ్ఞానం లేకపోయినా పనికిరాము. అది తెలివి చూపెట్టకూడదు. అంతేగా. ధన్యవాదాలు. ఉన్నట్టే పోటీలో రేపల్లి తెనాలి ప్రయాణంలో మనం మూలపూరు రాబోతున్నాం. హుషారుగా రాబోతున్నాగా మూలపూరు. అది ఉన్నట్టు చెబుతున్నా. తెనాలే మనందరం తెనాలేగా. అది రాలేదా కొత్తూరులంక? ఎప్పుడు నువ్వు కొత్తూరులంక రూట్కి వెళ్ళి రాలేదు ఎప్పుడు? డిపో కాదు, కొత్తూరులంక 22. నేనుండేది పెదరావూరు, కానీ 22 సంవత్సరాలు కొత్తూరులంక రూటు. 22 ఏళ్ళు కొత్తూరులంక వదిలేసి మీకు వచ్చా కావాలని. ఇది రేపల్లి రూట్కి తిరుపతి రూటు 2 ఏళ్ళు తిరిగా. అది పోటీలో డబ్బుతో మనిషిని పెట్టబాక. అట్ట కాదు, డబ్బుతో పెట్టబాక ఏది కూడా. డబ్బు అవసరమే, కాకపోతే దాన్ని మనం నోటితో పలకూడదు. నమో వెంకటేశాయ. వస్తున్నాడుగా వసంత. నమో వెంకటేశాయ. మీ పుణ్యంలో సగం లాక్కుంటున్నా నేను, అర్థమైందా? ధన్యవాదాలు అబ్బాయి. నమో వెంకటేశాయ. మూలపూరు రాబోతున్నాం. మూలపూరు ఇదేగా.